ఇదేనండి డౌకి రివర్ వ్యూ పాయింట్. మనం చాలా వీడియోస్లో చూస్తుంటాం కదా, మేఘాలయలో ట్రాన్స్పరెంట్గా కనిపించేది వాటర్. ఇదే డౌకి రివర్ వ్యూ పాయింట్. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూసారా, ఇది బంగ్లాదేశ్ బార్డర్. అలా వెనకాల ఉన్న వాళ్ళందరూ బంగ్లాదేశ్. ఇక బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉన్నారు ఉండే. ఏరియా మొత్తం చూడండి, ఓపెన్ ఏరియా మొత్తం చాలా బాగా అనిపిస్తుంది చూడండి. అంతా ఏదో గ్రౌండ్ లాగా ఉంది కానీ చాలా ఓపెన్ ఏరియా. క్రాంక్ సూరి వాటర్ ఫాల్స్ అని చెప్పేసి చాలా బాగుంటుంది. ఫిఫీ ఫాల్స్ కంటే చాలా బాగుంటుంది. వారీచోరా కవర్ చేసుకుని రిటర్న్ షిల్లాంగ్ వెళ్ళే దారిలోని సిజు కేవ్స్ అని చెప్పి జస్ట్ 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వారీచోరా నుండి. ఇక్కడ న్యాచురల్గా ఫామ్ అయిన కేవ్స్ని అయితే చూడొచ్చు. అలాగే అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి ఇక్కడ. మేము క్లోజింగ్ టైంకి అయితే వెళ్ళాం, అలో చేయలేదు, బట్ చాలా రిక్వెస్ట్ చేసాం. రిక్వెస్ట్ చేయడం వల్ల లోపలికి పంపించారు. దగ్గర దగ్గర 300 మెట్లు వరకు ఉంటాయి లోపలికి వెళ్ళడానికి. అలా కొంత దూరం వెళ్ళేసరికి కేవ్స్ యొక్క ఎంట్రన్స్ కనిపిస్తుంది. చాలా న్యాచురల్గానే ఉంటాయి, ఏం డెవలప్మెంట్స్ చేయలేదు. కిందకి దిగి లోపలికి ఎంటర్ అయ్యాం. లైమ్ స్టోన్ ఉన్న దగ్గర మాత్రమే ఈ కేవ్స్ ఏర్పడతాయి. ఇవి ఎలా ఫామ్ అయ్యాయి అంటే, లైమ్ స్టోన్కి కెమికల్ వెదరింగ్కి కరిగిపోయే గుణం ఉంటుంది. రెయిన్ వాటర్ పడినప్పుడు గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసుకొని కార్బోనిక్ యాసిడ్గా తయారయ్యి ఈ లైమ్ స్టోన్ గుండా ప్రవహించినప్పుడు అవి కరిగి ఇలా గుహలుగా ఏర్పడతాయి. కాకపోతే ఇది కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి జరిగే ప్రాసెస్. ఇంతకుముందు మనం చూసిన వీడియోలో ఉన్న వారీచోరా, అలాగే మన వైజాగ్లో ఉన్న బొర్రా కేవ్స్ కూడా ఈ విధంగానే ఏర్పడ్డాయి. సుభాష్ మంజుమల్ బాయ్, సుభాష్ కొడైకెనాలా మంజుమల్. అచ్చా అచ్చా, పిల్లలు కంపండి, మామూలుగా లేదు. షూస్ మొత్తం తడిస్తుంది. ఎస్, దూరం వచ్చి చూడకుండా వెళ్తా బాగోదు కదా, చూడాలి కదా. సుభాష్ ఎక్కడ ఉన్నావురా? ఇది మొత్తం అందేరా, మొత్తం పైన కింద మొత్తం ఓపెన్ ఏరియా కదా, మీకు లైట్ కనిపించే కేవ్స్ భలే ఉన్నాయి. మార్నింగ్ టైం వస్తే నాకు గైడ్గా నమ్మకం పట్టుకొని చక్కగా లైటింగ్ వేసుకుంటూ వెళ్దాం. బట్ ఈ టైంలో వచ్చింది కాబట్టి ఇలా ఎవరు లేరు. షూస్ తీసి మొత్తం కలిసిపోయి వారీచోరా చూసుకొని రిటర్న్ వచ్చినప్పుడు చూసుకొని, లేకపోతే ఇవి చూసుకొని మార్నింగ్ టైంలో ఎదురు టైంలో వస్తే చూసుకొని వారీచోరా వెళ్ళండి. బెస్ట్, మంచి ఎక్స్పీరియన్స్. లోపలికి వెళ్తే గైడ్ని తీసుకుని వెళ్ళాలంటే చాలా లోపలికి ఉన్నాయి. చీకటిగా ఉండడం వల్ల అంత రిస్క్ చేయలేదు. వచ్చాం సాయంత్రం 5 అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకొక అరగంటలో ఇక్కడ చీకటి పడిపోతుంది. సో మ్యాక్సిమం చూసినట్టే మేమైతే చూసాం, బట్ కెమెరాలో అయితే అవ్వలేదు, ఎందుకంటే లైటింగ్ లేకపోవడం వల్ల. చూడండి, ఎప్పుడైనా వచ్చితే మాట అసలు మిస్ అవ్వదు. నెక్స్ట్ డే మార్నింగ్ షిల్లాంగ్ నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫిఫీ ఫాల్స్కి అయితే స్టార్ట్ అయ్యాం. ఇది ఏరియా మొత్తం చూడండి, ఓపెన్ ఏరియా మొత్తం చాలా బాగా అనిపిస్తుంది చూడండి. ఏదో గ్రౌండ్ లాగా ఉంది కానీ చాలా ఓపెన్ ఏరియా, హ్యూజ్ స్పేస్. సో ఫిఫీ ఫాల్స్ దగ్గరికి వస్తామండి. ఇదే ఫిఫీ వాటర్ ఫాల్స్. సూపర్ కనిపిస్తుంది కదా. ఇదే మొత్తం ఓపెన్ ఏరియా మొత్తం అంతా. చాలా విండ్ ఉంది. డ్రోన్ ఒకసారి ట్రై చేద్దాం. డ్రోన్ చాలా బాగా కనిపిస్తుంది. మెయిన్ రోడ్ నుంచి 3 కిలోమీటర్స్ ఆఫ్ రోడింగ్ చేయాలి లోపలికే. కార్ కూడా వచ్చేస్తుంది, బైక్ కార్ వచ్చేస్తాయి.
గతంలో జరిగిన భూ కదలికల వల్ల కొన్ని చోట్ల భూమి దిగజారడం, కొన్ని చోట్ల పైకి లేవడం జరిగింది. మేఘాలయ హై రెయిన్ఫాల్ ఏరియా కాబట్టి నీటి ప్రవాహం దిక్కులు మారి ఇలా జలపాతాలుగా ఏర్పడ్డాయి. వీటికి ఉండే రంగు అనేది ఆ ఏరియాలో ఉండే రాక్ ఫార్మేషన్స్ని బట్టి బ్లూగా అలాగే గ్రీన్గా కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఫిఫీ ఫాల్స్ చూసాం కదండి, అక్కడి నుంచి ఒక 12 కిలోమీటర్ల ముందుకు వస్తే అంటే డౌకి వెళ్ళే దారిలోనే ఉంటుంది ఇది కూడా. 12 కిలోమీటర్లు అంటే మెయిన్ రోడ్ నుంచి ఒక 3 కిలోమీటర్ల లోపలికి రావాలి. ఇది కూడా సేమ్ ఫిఫీ ఫాల్స్ లాగే కొద్దిగా ఒక 1/2 కిలోమీటర్ టచ్ చేసుకుంటూ కింద దిగితే ఈ క్రాంక్ సూరి వాటర్ ఫాల్స్ అని చెప్పేసి చాలా బాగుంటుంది. ఫిఫీ ఫాల్స్ కంటే చాలా బాగుంటుంది. చూద్దాం కింద. ఈ వాటర్ ఫాల్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఈ సీజన్లో వస్తే మాత్రమే ఈ విధంగా కనిపిస్తుంది. నవంబర్ నుంచి మే వరకు ఈ ఫిఫీ వాటర్ ఫాల్స్, క్రాంగ్సూరి వాటర్ ఫాల్స్, వారీ చోరా ఇవన్నీ ఈ సీజన్లో వస్తే మాత్రమే చాలా అద్భుతంగా కనిపిస్తాయి. రైనీ సీజన్లో వస్తే మాత్రం ఈ కలర్ కనిపించదు. నెక్స్ట్ అక్కడ నుండి డౌకీకి అయితే స్టార్ట్ అయ్యాను. డౌకీ అనేది వెస్ట్ జైంటియా హిల్స్లో ఉంటుంది. షిల్లాంగ్ నుండి 120 కిలోమీటర్ల దూరం. ఇక్కడ మీరు చూస్తున్న నది పేరు ఉమన్గోట్ రివర్. ఇదేనండి డౌకీ రివర్ వ్యూ పాయింట్. మనం చాలా వీడియోస్లో చూస్తుంటాం కదా, మేఘాలయలో ట్రాన్స్పరెంట్గా కనిపించేది వాటర్. ఇదే డౌకీ రివర్ వ్యూ పాయింట్. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూసారా, ఇది బంగ్లాదేశ్ బార్డర్. అలా వెనకాల ఉన్న వాళ్ళందరూ బంగ్లాదేశ్. ఇది BSF బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉన్నారు. చాలా బాగుంది. లేట్ అయిపోయింది, నేను వచ్చేటప్పుడు చాలా లేట్ అయిపోయింది. కరెక్ట్గా 5:10 అయిపోయింది కరెక్ట్గా. అలాగా లైట్స్. ఇది కంప్లీట్ స్టోన్ వెదరింగ్ జరిగి ఏర్పడిన నది, అందుకే ఇంత ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. ఇంకా చెత్త ఏమి వేయకపోవడం, అలాగే ఫ్యాక్టరీస్ నుండి వచ్చే వేస్ట్ ఇందులో కలవకపోవడం వల్ల ఇంత శుద్ధిగా కనిపిస్తుంది వాటర్. దీని యొక్క ట్రాన్స్పరెన్సీ చూడాలంటే మార్నింగ్ టైంలో వస్తే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఈ నది సగం ఏరియా ఇండియాలోనూ, మిగతా సగం బంగ్లాదేశ్లోనూ ఉంటుంది. ఎలా ఉందండి ఈ వాటర్ ఫాల్స్ అండ్ డౌకీ రివర్? నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.